ఇలాంటి బ్రౌనీస్ ఎన్ని తిన్నా కూడా మనం వెయిట్ గెయిన్ అయితే అవ్వం అండ్ హెల్దీ అంటారు, రుచిగా ఉంటాయా అనుకుంటున్నారా? సో లెట్స్ చెక్ ద ప్రాసెస్. వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. లెట్స్ మేక్ హెల్దీ వర్షన్ ఆఫ్ బ్రౌనీస్ ఇన్ అవర్ హోమ్. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఓట్స్ అయితే వేసుకుంటున్నాను 1 కప్ వరకు. అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి కాసేపు వరకు, మంచి అరోమా వస్తాయి ఓట్స్ నుంచి. మీరు ఇక్కడ రోల్డ్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు, నా దగ్గర అవైలబుల్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం చిటపటలాడతాయి, సో కొంచెం మూత పెట్టుకొని కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండింటిని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటాను. దీంట్లో మనకి 1/2 కప్ వరకు డార్క్ చాక్లెట్ అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. నేను 90% ఆఫ్ డార్క్ చాక్లెట్ అయితే యూజ్ చేశాను. అండ్ ఆ బౌల్లోని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అన్స్వీటెన్ కోకో పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవన్నిటిని గ్రైండర్లో వేసుకొని మంచిగా పౌడర్ అయితే చేసేసుకోవాలి. సో ఇలా పౌడర్ చేసుకున్నదాన్ని బౌల్లో అయితే వేసేసుకున్నాను. అండ్ దీంట్లో మనకి స్వీట్నెస్ కోసం ఖర్జూర్ అయితే వాడుతున్నాను నేను ఇక్కడ. సో సీడ్స్ తీసిన ఖర్జూర్ అయితే 1 కప్ వరకు వేసేసుకుంటున్నాను. అండ్ ఇదే బౌల్లో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను, మనకి మంచిగా ఫ్లేవర్ కోసం. చూసారా ఇంగ్రీడియంట్స్ అయితే ఎంత సింపుల్గా ఉన్నాయో, అండ్ మేకింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. మంచిగా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి మిక్చర్ రెడీ అయిపోయినట్టు. సో మనం ఈ మిక్చర్ అయితే ఫస్ట్ అయితే బౌల్ అయితే వేసేసుకుంటాం. అండ్ ఒక ప్లేట్లో మంచిగా బటర్ పేపర్ స్ప్రెడ్ చేసుకొని ఈ మిక్చర్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఎలా అయినా, ఒక బాక్స్లో అయినా మనం ఈజీగా స్పాచులాతో అయితే నేనైతే ట్రై చేశాను. ఇలా మనకైతే రెడీ అయిపోయింది రెక్టాంగిల్ షేప్లో బ్రౌనీ అయితే. ఇప్పుడు ఈ బ్రౌనీ మీద మనం మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ అయితే వేసేసుకుంటున్నాము. సో కొంచెం బటర్ ఆర్ గీ వేసుకొని డార్క్ చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకున్నాను డబుల్ బాయిలింగ్ మెథడ్లో. సో దీనైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్రౌనీ మీద. ఇది ఒక స్ప్రెడ్ చేసుకుని 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు, మంచి యమ్మీయెస్ట్ బ్రౌనీ అయితే రెడీ అయిపోతుంది. షుగర్ క్రేవింగ్ వచ్చినప్పుడు ఈ బ్రౌనీ రెసిపీ అయితే ట్రై చేసేయండి ఇంట్లో అయితే, బికాస్ ఇది 10 minutesలో అయిపోతుంది కాబట్టి చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా హెల్దీ వర్షన్ కూడా. అండ్ దీన్ని వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా తినేసేయచ్చు, కిడ్స్ కూడా హ్యాపీగా ఫుల్గా ఫినిష్ చేస్తారు. ఓట్స్ అంటే చాలా మందికి నచ్చదు. ఇలాంటి రెసిపీస్ ఒకసారి ట్రై చేసి పెట్టండి, మీ ప్లేట్ అయితే ఖాళీ చేసి పెడతారు. తెలియకుండానే వాళ్ళకి మంచిగా ఓట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వెళ్ళిపోతాయి. సో నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని దానిపైన మెల్టెడ్ డార్క్ చాక్లెట్ అయితే వేసుకుని మా పాపకైతే ఇచ్చాను. చాలా ఎమ్మీగా ఉంది. సో ఫుల్గా ఫినిష్ చేసేసింది. దీంట్లో మనం ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ డేట్స్ వేసాం కాబట్టి చాలా హెల్దీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై అయితే చేయండి అండ్ నాకు కింద కమెంట్ సెక్షన్ తెలియజేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ లైక్ అయితే చేయండి. నా రియాక్షన్ అయితే ఇక్కడ చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బై బాయ్, కీప్ స్మైలింగ్.